అసలు క్యూట్ క్యూట్ టాయ్ పుడల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక్కసారి హాయ్ చెప్పండి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అసలు ఇన్ని పుడల్స్ని నేను ఒక్కసారి ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఒక్కదాన్ని ఎత్తుకున్నాను, కానీ అసలు చూడండి ఎంత హ్యాపీగా ప్లే చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయో. ఆల్ ద 3 కలర్స్ పూడుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చాలా క్రేజ్ అని చెప్పొచ్చు టాయ్ పూడుల్స్ అనేది. సెలబ్రిటీస్ ఎక్కువ, సెలబ్రిటీ స్టార్ట్ అయ్యింది సెలబ్రిటీస్ తోటనే. రామ్ చరణ్ గారు కూడా ఇక్కడ మన తెలుగు యాక్టర్ తీసుకున్నారు. బాలీవుడ్లో కూడా, హాలీవుడ్లో ఇది చాలా ఫేమస్ అయింది అనమాట, అమెరికన్ బ్రీడ్. ఎందుకంటే మోస్ట్ స్మార్టెస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇది టాయ్ పూడల్ అనేది. సో ఇంకో దాంతోపాటు ఏంటంటే మీకు దీనికి షెడ్డింగ్ ఉండదు, జెన్యూన్ బ్రీడ్లో మీకు షెడ్డింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంటెలిజెంట్, మీరు ఎలా ట్రైన్ అంటే అలా చేసుకోవచ్చు, ట్రైనర్ పెట్టే అవసరం లేదు. దే ఆర్ ద ఓనర్ ఫ్రెండ్లీ. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కుక్కలు ఎక్కువ జెన్యూన్గా సిక్ కావు. మీకు ఊరికే వెటర్నరీ డాక్టర్ దగ్గర ఊరికే అవసరం ఉండదని చెప్పొచ్చు ఈ బ్రీడ్లో. ఇప్పుడు చూడొచ్చు, నాకు తెలిసినంత వరకు మీకు ఏ పెట్ షాప్లో కూడా ఇన్ని టాయ్ పూడల్ పప్పీస్ ఎక్కడ కనిపించవు ఎక్సెప్ట్ అమూజ్లో అని చెప్పొచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ సేల్ కూడా అలానే బాగుంది. దాంతోపాటు మంచి బ్రీడ్, సిక్ అవ్వవు. ద బెస్ట్ పార్ట్ ప్రాపర్గా మనం వ్యాక్సినేషన్ డైట్ అది మెయింటైన్ చేస్తే చాలు అని చెప్పొచ్చు. ఇది యావరేజ్గా 15 to 18 years, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు బతుకుతుంది. ఇది ఇప్పుడు అన్ని 2 months, 2.5 months పప్పీస్ ఇవి. యూ కెన్ సీ హీఈస్ 2.5 months, హీఈస్ 2 months, దీస్ ఆర్ ఆల్సో 2 months. ఇది డార్క్ కలర్ అని చెప్పొచ్చు. సో ఐ ఈవెన్ అడ్వైజ్ టు మై కస్టమర్స్ ఆల్వేస్, ప్రతి స్టార్టింగ్ నుంచి నేను ఒకటే చెప్తాను, అందరూ చిన్న పప్పీ కావాలి అంటే దే వాంట్ టు టేక్ లైక్ 30 days పప్పీ, 25 days పప్పీ. బట్ ఐ నెవర్ ప్రిఫర్ బికాజ్ వీటి మదర్ వీనింగ్, తల్లిపాలు అనేది చాలా ఇష్టం మనుషులకైనా యానిమల్స్కైనా. మదర్ వీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో 45-50 days వరకు మదర్ వీనింగ్ ఉంటుంది. కాబట్టి మదర్ వీనింగ్ అయినాక ప్రాపర్గా ఒక ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ. సో ఎందుకంటే ఆ చేంజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండకూడదని, ఉంటే కూడా సిక్నెస్ రావద్దు, హోమ్ సిక్ రావద్దని నేను ప్రాపర్గా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించిస్తాను 100%. ఈవెన్ దో వి గైడ్ దెమ్ ఫర్ ద వ్యాక్సినేషన్స్, ఎవ్రీథింగ్, హౌ టు టేక్ కేర్, ఈవెన్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలని బేసిక్ అనేది నేను ఓనర్స్కి చెప్పేస్తానండి. యా. సో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? జనరల్ ఇప్పుడు మార్కెట్లో మీకు హానెస్ట్లీ చెప్పాలంటే 45,000 అని 50,000 అని అమ్ముతున్నారు, కానీ జెన్యూన్ టాయ్ పూడల్ ఆ ప్రైస్కి రాదాం. ఏం చేస్తున్నంటే వీళ్ళు మినియేచర్ పూడల్ అనేది ఒకటి మీడియం సైజ్ ఫీమేల్ ఉంటుంది, దాంతో టాయ్ పూడల్ క్రాస్ చేపిస్తారు. సో దాంట్లో ఎక్కువ జెన్యూన్గా మినియేచర్ టాయ్ పూడల్ అనేది 2 to 4 పప్పీస్ మ్యాక్స్ ఇస్తుంది అన్నమాట. క్రాస్గా చేస్తే ఏంటంటే 8-9 పప్పీస్ కూడా ఇస్తాయి. సో ఉన్నాయి మార్కెట్లో చాలా వరకు కస్టమర్స్. చాలా పెట్స్ ఫీల్డ్లో మోస్ట్ ఇదే దీంట్లోనే ఉంటుందండి. అవును, అథెంటిసిటీ. పేపర్ అని కస్టమర్ ఏమనుకుంటారు, పేపర్ ఉంటే జెన్యూనిటీ అనుకుంటారు, కానీ పేపర్ ఎనీ కెన్ అప్లై అండ్ వీ కెన్ గెట్ ద పేపర్స్ అండి నవ్ డేస్. సో ఐ ప్రిఫర్ టు గో ఫర్ ద జెన్యూన్ అండ్ టాప్ బ్రాడ్ బ్రీడర్ ఎవరో తెలుసుకొని తీసుకుంటేనే బెటర్ అండి. యా. You can see all the colors I have, beautiful. You can see my quality and the activity of the puppies. So celebrities కూడా తీసుకున్నారు కదా, మీ దగ్గర ఇప్పటివరకు వచ్చిన సెలబ్రిటీస్ చాలా ఉన్నారమ్మా, ఎవరికి చెప్పాలి మీకు, చాలా ఉన్నారు. అంటే మూవీ ఫీల్డ్ నుంచి క్రికెట్ ఫీల్డ్ వరకు. క్రికెట్ ఫీల్డ్ అంటే టచ్ వుడ్ ఐ గేవ్, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి అనేటు మన క్రికెటర్ ఉన్నాడు, ఇప్పుడు సన్ రైజర్స్కి కూడా ఆడుతుండు. ఇప్పుడు సూర్యకుమార్ తోటి కూడా హీ ఆల్సో నీడ్స్ సమ్ పెట్స్. తిలక్ నెంబర్ ఇచ్చాడు నాది. సో ఈజ్ ఆల్సో స్పీకింగ్ విత్ మీ all the time when he get the time. And రోహిత్ శర్మ, షమి ఇప్పుడు గుడ్ ఫ్రెండ్ కూడా అయిపోయాడు. షమి ఫామ్లో కూడా మన డాగ్స్ ఉన్నాయి, రాట్ ఫీలర్స్ అవి. సో ఉన్నారు, చాలా ఉన్నారు చెప్పాలంటే. కుషాగ్రా, ధ్రువ్ జురేల్ అని ఉన్నాడు, రాజస్థాన్ రాయల్స్ ఇండియన్. ఆయనకు కూడా మనం ఇక్కడ నుంచి ఆగ్రాకి పంపాను అనమాట. ఉన్నారు, చాలా ఉన్నారు మా ప్లేయర్స్, ఇంకా చాలా ఉన్నారు, హీరోస్ కూడా ఉన్నారు. మనం సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కూడా ఇచ్చాము, ఆయన ఫామ్ హౌస్లో కూడా డాగ్ ఇచ్చాము మనం. యా, వీ హ్యావ్ గివెన్. సో దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంది? లెస్ మెయింటెనెన్స్, అదే అంటున్నాను. ఇది కర్లీగా హెయిర్స్ ఉన్నాయని కానీ మనం దువ్వాలి, దీన్ని దువ్వే అవసరం ఎక్కువ, దువ్వే అంటారు కదా తెలుగులో, అవసరం లేదు, దువ్వడం అవసరం లేదు. వీక్లీ వన్స్ మనం చేసుకుంటే చాలు. స్మెల్ కూడా ఉండదు, జనరల్ ఈ బ్రీడ్లో స్మెల్ కూడా ఎక్కువ ఉండదు. ఇంకోటి ఏంటంటే మంచిగా ట్రైన్ చేయొచ్చమ్మా, చాలా బ్యూటిఫుల్, చాలా ఫ్రెండ్లీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇవి 2 కాళ్ళల్లో కూడా నడుస్తాయి పెరిగినాక. యా, మీరు చూడండి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. అమెరికన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటే వాళ్ళ డాగ్స్ కూడా చాలా డెడికేషన్గా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. ఇంకోటి ఈ తరం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మనకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చమ్మా. అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ బ్రీడ్ ఇది, అపార్ట్మెంట్ నాయిజీ బ్రీడ్ కూడా కాదు.
సో మనకి ఈజీ టు క్యారీ ఎనీవేర్. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు, కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు అండ్ అది ఈజీగా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోతుంది. స్ట్రాంగ్గా ఉంటుంది బ్రీడ్, సిక్ కూడా ఎక్కువ కాదు అని చెప్పొచ్చమ్మా ఇవి. ఓకే, మనం అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు సిక్ అవుతూ ఉంటాయి అవును కొద్దిగా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ బ్రీడ్కి సెన్సిటివిటీ అనేది లేదు, వెరీ స్ట్రాంగ్ బ్రీడ్. అంటే చూడడానికి సెన్సిటివ్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి, కానీ అంత సెన్సిటివ్ కాదనమాట. అనే కాదమ్మా, ఇది కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇవి. సో ఇది క్రీమ్ కలర్, ఇవి కూడా చాలా పెరిగినాక చాలా అందంగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. నెక్స్ట్ బ్రీడ్ నెక్స్ట్ బ్రీడ్స్ మనం ఉన్నాయి, మన దగ్గర షిట్జూ ఉన్నాయి, Okay. సైబేరియన్ హస్కీస్ ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ కెన్ గెట్ యూ ఎనీ డాగ్. ఐఎమ్ ద గాయ్ హూ మేడ్ 17 ఇండియన్ ఛాంపియన్స్ అమ్మా. జనరల్లీ కుక్కలు అమ్మేటోళ్ళు ఏదో షాప్స్లలో అమ్ముతారు, కానీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఎక్కడి నుంచి తీసుకుంటుండ్రు, ఆయన బ్రీడరా కాదా, మేబీ హీ మేడ్ డాగ్ షోస్ చేశారా. డాగ్ షోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సదర్ అనేవి చూస్తారు కదా మన దీవాలి అప్పుడు, ఆ బర్రెలు ఎంత కోట్లల్లో ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద బ్రీడ్, అంటే దాంతో క్రాసింగ్ చేస్తే అలా పాలు వెళ్తాయి అన్నట్టు కూడా వీటికి కూడా జనరేషన్స్ ఉంటాయమ్మా. 3 generations నేను చూసి బ్రీడ్ చేస్తాం మేము. సో ఐ సీ ద జనరేషన్స్ అండ్ సెల్ దెమ్. ఈవెన్ మనకి ఏంటంటే జెనెటికల్ ఇష్యూస్ కూడా రావు అలా ప్రాపర్గా బ్రీడ్ చేస్తాం.